హలో అందరికీ! ఈరోజు మనం దేశీ స్టైల్ గోంగూర పచ్చడి చేసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: 1 కప్ గోంగూర, 20 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, పోపు కోసం జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టుకుని స్టవ్ పైన పెనం పెట్టుకుని దాంట్లో 1/2 స్పూన్ నూనె వేసుకోవాలి. తర్వాత గోంగూర వేయాలి. గోంగూర బాగా రోస్ట్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఆ గోంగూరని ఆరబెట్టుకోవాలి. ఆరినాక దాన్ని ఆ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మిక్సీ చేసిన గోంగూర పచ్చడి పోపు చేసుకుందాం. ఇప్పుడు పోపు చేయడానికి పాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ చేసిన గోంగూర పచ్చడిని వేయాలి. తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేరే బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, దేశీ స్టైల్ గోంగూర పచ్చడి రెడీ.